రాజన్న ఆలయంతో పాటు వేములవాడ పట్టణానికి 1000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వం రాజన్న ఆలయానికి 150 కోట్లు కేటాయించిందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాజన్న ఆలయానికి ఏటా 100 కోట్లు ఇస్తానని చెప్పి చిల్లి గవ్వ ఇవ్వలేదన్నారు. 2014 ముందు ఉన్న రాజన్న ఆలయం ఇప్పుడు అలాగే ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాజన్న ఆలయంతో పాటు వేములవాడ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్తో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు విప్ ఆది శ్రీనివాస్. ఆలయాన్ని వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత నవంబర్ 20వ తేదీన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మనం చేసుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో సుమారు 728 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులు అందులో ఉన్నటువంటి సందర్భంలో 23-24 ఆర్థిక సంవత్సరంలో 50 కోట్లు, 25-26 ఆర్థిక సంవత్సరం 100 కోట్లు పెట్టుకొని గత ప్రభుత్వం ఏటా 100 కోట్లని అనాపైసిన సందర్భంలో గత ప్రభుత్వం అభివృద్ధి పేరిట రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలలో చూపించినటువంటి కార్యక్రమం తప్ప మూడో బ్రిడ్జి లేకుండా వాళ్ళ వీడియోలో వాళ్ళ బ్రోచర్లలో మూడో బ్రిడ్జి ఉన్నట్టు ఆ మూడో బ్రిడ్జి మీదకే కారు వచ్చినట్టు కూడా ప్రజలు మభ్యపెట్టిన సందర్భం ఆ ప్రభుత్వం అయితే. ఇదే రాజన్న తంత్ర దగ్గర కేసీఆర్ గారు నా లగం ఇక్కడైంది, నా కొదురుపాక అత్తగారని చెప్పి ఏటా 100 కోట్లు దక్షిణ 100 కోట్లు విడుదల చేస్తానని చెప్పని రూపాయి ఇవ్వని నేను అనేక సందర్భంలో చెప్తా. 2014 తెలంగాణ రాకట్ట ముందు దేవాలయం ఎలా ఉందో ప్రస్తుతం అలానే ఉంది. ఒక్క కొత్త ఇటుక పెట్టలేరు, ఒక పాత ఇటుక తీయలేరు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక చిత్తశుద్ధితో పీస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ రోజు దర్శనం చేసుకుంటూ ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అన్న సత్రానికి 35 కోట్లు, 47 కోట్లతో వేములవాడ పట్టణ రోడ్ల అభివృద్ధి, మూడో బ్రిడ్జికి సంబంధించి 6,97,00,000 కూడా ఇటీవల మళ్ళీ భూ నిర్వాసన తీసుకొని వచ్చి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా దేవాలయ అభివృద్ధికి నిధులను వెచ్చించడమే కాకుండా ఒక ప్రత్యేక శ్రద్ధతో 4 ఎకరాల్లో విస్తరించబోతున్న ఈ దేవాలయ యొక్క ప్రాశస్త్యం నలుదిక్కుల ఈరోజు విస్తరించాలని మేము అందరం కోరుకుంటాం. మేము కూడా చేదోడు వాదోడుగా వారికి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ పురాతన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈరోజు సుముఖంగా ఉండడమే కాకుండా ఆధునిక గోశాలలకు ఈరోజు పెద్ద ఎత్తున తను అనుమతులు ఇవ్వడమే కాకుండా నిజమైన హిందూ తత్వాన్ని తెలంగాణలో తద్వారా ఈ దేశంలో పాదుకొల్పేందుకు వారు చేస్తున్న కృషికి మేమందరం కూడా సహకరిస్తాం. ప్రత్యేకించి మన హిందూ ధర్మం యొక్క ఆధ్యాత్మికత ప్రాశస్త్యాన్ని